వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి స్పైసీగా మష్రూమ్ పకోడా అయితే తయారు చేస్తున్నామండి. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా వర్షం అయితే పడుతుంది. చల్లగా స్పైసీగా ఈవినింగ్ టైం అయ్యేసరికి ఏమైనా తినాలని అందరికీ ఉంటుంది కదా. వర్షం పడుతున్నప్పుడు అయితే మెయిన్ అందరికీ కూడా కారంగా బజ్జీస్ అని సమోసాస్ ఇటువంటివి అయితే తినాలని ఉంటుంది. అందుకని చెప్పి మా ఇంట్లో అయితే మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాము ఒక బాక్స్. వాటితో సరదాగా పిల్లల కోసం అని చెప్పి కొద్దిగా పకోడా అయితే తయారు చేస్తున్నాము. సో ఆ రెసిపీ వచ్చేసి ఇవాళ మీకు ఒకరైతే షేర్ చేస్తారు. వాళ్ళు మనం అడిగి తెలుసుకుందాం ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అని. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని. ఈ రెసిపీస్కి కావాల్సిన పదార్థాలు చూడండి. రుచికి సరిపడా సాల్ట్, అంటే మేము ఎంతెంత వేయాలన్నది అయితే మీకు ఇప్పుడు చెప్తాము. సాల్ట్, కారం, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇది వచ్చేసి వరిపిండి అండి, కార్న్ఫ్లోరు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఈ మష్రూమ్స్ ఈ 200 గ్రామ్స్ ఇవి శుభ్రంగా వాష్ చేసేసుకొని మీడియం సైజు పీసుల్లో అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. బియ్యపిండి 3 స్పూన్స్, కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ 1 స్పూన్, బియ్యపిండి 3 స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 స్పూను, శనగపిండి 2 స్పూన్స్, శనగపిండి 2 స్పూన్స్. ఓకే. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూనా. తర్వాత పసుపు, చిటికెడు, తర్వాత కారం. కారం కొంచెం ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా? సమానంగా వేస్తాం. తర్వాత మీకు కాలుతో ఎక్కువ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ కారం వేసాను, అంటే ఆల్రెడీ ఇందులో అల్లం పేస్ట్ ఉంది కదా అందుకన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. అంగారు హాఫ్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్. ఓకే. అందులో వాటర్ మిక్స్ చేసుకోవాలా, వండలు లేకుండా కలుపుకోవాలా. వేస్తాం కదా. కలుపుకున్న మిక్చర్లోకి ఇందులో మిక్చర్ కాదు మిశ్రమం, అదే మిశ్రమంలోకి ఈ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఎంతసేపు నానపెట్టాలని ఏమైనా ఉంటుందా? లేదండి, తీసుకొచ్చుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. కాదు, ఈ మిశ్రమంలో వేసాక ఎంత టైం నానపెట్టాలని ఏమైనా ఉందా? ఉందండి, కొంచెం నూనె కాగేదా పెట్టుకోవాలి. ఓకేనా. ఆయిల్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడైతే పకోడీ అయితే వేసేసుకుందాం. అయిపోతుంది కదా. ముద్ద ఉంటుందా? అందులో పచ్చిమిరపకాయలు వేసాయి. ఇదైతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఈ మిగిలిన పిండి ఉన్నది కదా, ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇవి కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకున్నాము. ఫుడ్ కలర్ అయితే మేము యూజ్ చేయలేదండి, ఇది న్యాచురల్గా వచ్చిన కలర్. ఫుడ్ కలర్ వేస్తే మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, లుకింగ్ అయితే బాగుంటుంది. బట్ అయితే మేమైతే యూజ్ చేయలేదు ఫుడ్ కలర్ అన్నది. జస్ట్ మేము నార్మల్గా ఇంగ్రీడియంట్స్ వేసాము. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేగిపోయినాయి. ఇప్పుడైతే సపరేట్ చేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి కరివేపాకు మిగిలిన పిండిలో మిక్స్ చేసాం కదా, ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నాం.
మీరు ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసుకోవచ్చు. చూడండి టేస్టీగా మష్రూమ్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. నేను ఆల్రెడీ టేస్ట్ అయితే చేస్తాను. చూడండి ఇప్పుడు నేను మీ ముందు అయితే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. మేము ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు, కానీ న్యాచురల్గా చాలా బాగుంది. ఫుడ్ కలర్ ఎక్కువ శాతం యూజ్ చేయకపోవడమే బెటర్. ఏదైనా న్యాచురాలిటీ అన్నది వేరు కదా. టేస్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మరి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో అడగండి, చెప్తాను. మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.